అసలు రొయ్యలు అనేవి చెరువులో వేసినప్పటి నుంచి పట్టుబడి చేసే వరకు ఎన్నిసార్లు గుల్ల కొడుతుందో మీకు తెలుసా? అష్టమి నవములతో సంబంధం లేకుండా రొయ్య అనేది గుల్ల కొడుతుందా? రొయ్యలు గుల్ల కొట్టిన తర్వాత ఆ షెల్ అంతా ఏమవుతుంది? అసలు రొయ్య అనేది ఎక్కువ ఏ టైంలో మోల్ట్ అవుతుంది? డే టైమా, నైట్ టైమా? అసలు రొయ్యలు అనేవి గుడ్డు నుంచి బయటకు వచ్చి చెరువులో వేసి పెంపకం చేసి పట్టుబడి చేసే వరకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఆ స్టేజెస్ లో ఎన్నిసార్లు మోల్ట్ అవుతుంది? ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, ఆక్వాకల్చర్ మీద నాలెడ్జ్ పెంచుకుందాం అనుకున్న వారైనా వెంటనే మన పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ముందు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నా పేరు ఆక్వాటెక్ మహేష్ జాడి అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. రొయ్యలు అనేవి తమ జీవిత కాలంలో 30 సార్లకు పైగానే గుల్లగొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రొయ్యల లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి: నాప్లియస్, జోయా, మైసిస్, పిఎల్. రొయ్యలు అనేవి నాప్లియస్ నుంచి జోయా స్టేజ్ రావడానికి ఫస్ట్ మోల్డ్ అవుతుంది. జోయా నుంచి మైసిస్ స్టేజ్ రావడానికి సెకండ్ మోల్డ్ అవుతుంది. మైసిస్ నుంచి పిఎల్ స్టేజ్ రావడానికి థర్డ్ మోల్డ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. పిఎల్ 0 నుంచి పిఎల్ 15 వరకు కూడా రొయ్య అనేది ఎవ్రీ 3 నుంచి 6 గంటలకు ఒకసారి మోల్ట్ అనేది అవుతూ ఉంటుంది. పిఎల్ 15 నుంచి పిఎల్ 30 వరకు ఎవ్రీ 2-3 డేస్ ఒకసారి మోల్ట్ అవుతూ ఉంటాయి. పిఎల్ 30 అంటే మన చెరువులో పిల్ల వేసిన 20 డేస్ వరకు. ఎలాగో మనం పిఎల్ 10, 15 ఆ రేంజ్ లో వేస్తాం కదా. సో అలా క్యాల్కులేషన్ చేసుకున్నా చెరువులో పిల్ల వేసిన 20 డేస్ వరకు కూడా రొయ్య అనేది 2-3 డేస్ ఒకసారి మోల్ట్ అవుతూ ఉంటుంది. పిఎల్ 30 నుంచి రొయ్యలు అనేవి 100 కౌంట్ సైజ్ వచ్చే వరకు ప్రతి 3 నుంచి 5 రోజులకు ఒకసారి రొయ్య అనేది మోల్ట్ అవుతూ ఉంటుంది. అలాగే 100 కౌంట్ నుంచి 30 కౌంట్ వచ్చే వరకు ప్రతి 6 నుంచి 8 రోజులకు ఒకసారి రొయ్యలు అనేవి మోల్ట్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా రొయ్యలు అనేవి ఏ స్టేజ్ లో ఎప్పుడు మోల్ట్ అవుతాయి అనేది. సో ఇన్నిసార్లు మోల్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ అష్టమి నవములతో సంబంధం ఉండదు. అష్టమి నవములతో సంబంధం లేకుండా రొయ్యలు అనేవి మోల్ట్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా చెరువులో మినరల్స్ అష్టమి నవములతో సంబంధం లేకుండా ప్రతి వారానికి ఒకసారి చెరువులో అప్లై చేసుకోవాలి. పిల్ల వేసినప్పటి నుంచి పట్టుబడి చేసే వరకు కూడా మినరల్స్ అనేవి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఈ సమ్మర్ టైంలో 5 డేస్ ఒకసారి ఇచ్చుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే వీటితో పాటు ప్రోబయోటిక్స్ కూడా ఇచ్చుకోవాలి. చెరువులో గుల్ల కొట్టిన తర్వాత ఆ గుల్లంతా ఏమవుతుందో తెలుసా? కొన్ని రొయ్యలేమో ఆ గుల్లను తినేస్తాయి, మిగిలిన గుల్లలేమో చెరువులో డిసాల్వ్ అయిపోతుంటాయి. మనం ఇచ్చే ప్రోబయోటిక్స్ కానీ, బాటం ప్రోబయోటిక్స్ కానీ, చెరువులో ఉన్న బ్యాక్టీరియా కానీ వాటన్నిటిని బ్రేక్ డౌన్ చేసి చెరువులో డిసాల్వ్ అయ్యేలా చేస్తుంది. లేదంటే ఈ షెల్స్ కూడా అమోనియా లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. రొయ్యలు అనేవి ఎక్కువ నైట్ టైం మోల్ట్ అవుతూ ఉంటాయి. మెయిన్గా మిడ్ నైట్ 12 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 5 గంటల లోపు ఎక్కువగా మోల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టైంలో ఖచ్చితంగా మనం రొయ్యలను స్ట్రెస్ గురవకుండా ఆక్సిజన్ టాబ్లెట్స్ కానీ, మోల్టింగ్ బిఫోర్ పాండు బాటంలో అమోనియా, నైట్రేట్ లెవెల్స్ ఉండే వాటిని తగ్గించడానికి బాటం ప్రోబయోటిక్స్ కానీ, లేదంటే జియోలైట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటే రొయ్యలు అనేవి మోల్టింగ్ టైంలో స్ట్రెస్కి గురవకుండా మోల్టింగ్ టైంలో డెడ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. చెరువు ప్రతి వాటర్ క్వాలిటీ పారామీటర్ కూడా కంట్రోల్లో ఉంచుకొని మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే రొయ్యలు అనేవి హెల్తీ మోల్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మోల్టింగ్ టైంలో రొయ్యలు అనేవి స్ట్రెస్లో ఉంటాయి, దానివల్ల ఫీడింగ్ తగ్గించేస్తాయి. ఈ టైంలో మనం ఓవర్ ఫీడింగ్ ఇచ్చామనుకోండి చెరువు యొక్క బాటం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనల్ గా రొయ్యలు అనేవి దాదాపు 30 నుంచి 40 సార్లు మధ్యలో మోల్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్నిసార్లు మోల్ట్ అవుతున్నప్పుడు చెరువులో ప్రాపర్ గా మనం మినరల్స్ ని మెయింటైన్ చేయాలి. అలాగే ఫీడ్ మిక్సింగ్ లో విటమిన్ సి ని ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. అలాగే వీలైతే మేతలో మినరల్స్ సప్లిమెంటరీ ఇవ్వాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోల్టింగ్ టైంలో మనకు డెడ్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆక్వాకల్చర్ మీద ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు మన పేజ్లో చాలా పెడుతూనే ఉంటాను. సో ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో చేయండి. కొంచెం ఫాలో చేయండి ప్లీజ్. జస్ట్ ఫాలో చేసి వదిలేయండి ప్లీజ్. ధన్యవాదాలు.